నమస్తే, నేను వంశీ. వెల్కమ్ టు ఐ న్యూస్. ప్రపంచ దృష్టి ఆస్కార్పై కాదు, నోబెల్పై నిలిచింది. శాంతి బహుమతి ఎవరిని వరిస్తుందోనని నెలకొన్న ఉత్కంఠకు తెరపడింది. ఈసారి రేసులో అత్యంత హాట్ టాపిక్ గా నిలిచింది అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పేరు. భారత్, పాకిస్తాన్తో సహా 7 యుద్ధాలను ఆపేశానని, నోబెల్ తనకు రావాల్సిందేనని ఆయనే స్వయంగా ప్రకటించుకున్నారు. కానీ ఆయన ఆశలన్నీ బద్దలయ్యాయి. ఆయన కల చెదరగా నోబెల్ శాంతి బహుమతి వెనుజులాకు చెందిన అసాధారణ పోరాట యోధురాలు మారియా కొరీనా మచోడాను వరించింది. ఇంతకీ దమనకాండకు వ్యతిరేకంగా పోరాడిన ఈ బ్రేవ్ ఉమెన్ కథేంటి? ట్రంప్ను ఏకంగా 8 దేశాలు నామినేట్ చేసినా ఎందుకు నోబెల్ కమిటీ పట్టించుకోలేదు? వాచ్ ది స్టోరీ. ఓస్లో నుంచి వచ్చిన ఆ ప్రకటన ప్రపంచ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టించింది. ఏకంగా 338 మంది నామినేషన్ల నుండి అత్యంత ధైర్యవంతురాలైన మారియా కోరినా మచాడోను నోబెల్ కమిటీ ఎంపిక చేసింది. వెనిజులాలో ప్రజాస్వామ్యం కోసం దమనకాండకు వ్యతిరేకంగా పోరాడిన ఆమె కృషికి ఈ అరుదైన గౌరవం దక్కింది. గత ఏడాది ఆమె ప్రాణాన్ని కాపాడుకోవడానికి దాక్కుని ఉండాల్సి వచ్చింది. అయినా కూడా ఆమె తన దేశాన్ని వదిలి వెళ్లలేదు. నిరీక్షణ, ఆశ, ధైర్యం వీటిని కోల్పోని వారికే ఆ బహుమతి దక్కుతుందని నోబెల్ కమిటీ స్పష్టం చేసింది. మరొకవైపు డొనాల్డ్ ట్రంప్, పాకిస్తాన్, ఇజ్రాయెల్తో సహా ఏకంగా 8 దేశాలు ఆయన పేరును నామినేట్ చేశాయి. తాను 7 యుద్ధాలు ఆపేశారని, అందుకే తనకు నోబెల్ రావాలని ఆయనే స్వయంగా చెప్పుకున్నారు. కానీ ఆ పెద్ద కళ కేవలం ప్రచారంగానే మిగిలిపోయింది. గత సంవత్సరం అణుబాంబు దాడి బాధితులు స్థాపించిన నిహాన్ హిడాంక్యో సంస్థకు శాంతి బహుమతి దక్కింది. ఆ సంవత్సరం ప్రజాస్వామ్యం కోసం పోరాడుతున్న బ్రేవ్ ఉమెన్ మచాడోకు నోబెల్ తీర్పు స్పష్టం. శాంతి అనేది కేవలం గొప్ప ఒప్పందాలతో వచ్చేది కాదు, దమనాన్ని ఎదిరించే ధైర్యంలో ఉంటుంది. ట్రంప్ రాజకీయ నాటకం ముగిసింది. మచాడో పోరాటం గెలిచింది.